ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఏ పని చేస్తారండి? వ్యవసాయం అండి. వ్యవసాయం పొలం ఉందా? పొలం ఉందండి. సరే, చంద్రబాబు నాయుడు 2 ఎకరాల పొలం ఉంది. చంద్రబాబు నాయుడు కాలంలో పరిపాలన అంటే వ్యవసాయ పరంగా ఏ విధంగా ఉంది? ఇప్పుడు జగన్ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉంది? ఎవరి పరిపాలనలో ఎక్కువ వ్యవసాయానికి మంచిగా సహకరించారు? జగన్ పరిపాలనలో బాగానే ఉందండి. మాకు అమ్మఒడి, మరి ఆడవాళ్ళకి మన వ్యాపారాలు పథకాలు, ఈ పథకాలన్నీ జగన్ కోటేశారు అక్కడ. అందరూ కోటేశారు అక్కడ. మరి చాలా మంది జగన్ గారు అంటుండే అమ్మఒడి ఒక్కరికే ఇస్తున్నాను, చంద్రబాబు నాయుడు నేను వస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తా అంటాడుగా. అంటున్నానండి. అయితే ఎంతవరకు జరుగుద్ది అనేది అంటే ఆయన అమలు చేయలేడు. అమలు చేయాలి. కాకపోతే దీని మట్టికి బాగా ఇస్తున్నారు. మరి ఇళ్ల స్థలాలు కూడా చుట్టూ కాడికి నేను కూడా ఇళ్ల స్థలాలు 2 సెంట్లు ఇస్తా అంటానుగా. ఇస్తానంటున్నాడు. అమ్మఒడి అందరి పిల్లగాళ్ళకి గ్యాస్ బండ్లు పోయాలి, ఉచిత బస్సు అని, తర్వాత ఎంతమంది పిల్లగాలు ఉంటే అంతమందికి డబ్బులు అని అంటుండో. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొచ్చా, నమ్మకూడదా? నమ్మొచ్చానికి ఎంతవరకు అండి ఎవరు చెప్పలేమండి. ఒక్కడు కూడా అమలు చేయడం చేసే విధానం లేదండి. చేయలేదు. ఇక మనం ఈయన నమ్ముకున్నాం కదా, ఈయనకి మనం వాలంటీర్లకి 10,000 అంటాడు. మళ్ళీ వాలంటీర్ 10,000 ఇస్తానని అంటున్నాడు. వాగ్దానం చేశాడు. మరి వాళ్ళ పరిస్థితి బట్టి మాకు జగన్ గారు బాగా పనులు చేస్తున్నాడు. బాగా జగన్ అందరికి డబ్బులు ఇచ్చి రాష్ట్రాన్ని అప్రూపాలు చేసిండు అని అంటున్నారు. అసలు అండి ఇవన్నీ ఏది చెబుతారు, గిట్టినట్టు చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఆయన్ని నేరం వేసుకుంటే ఏం లేదు. ఆయన అంతేనా? అంతే. మొత్తానికి సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు? జగన్ వస్తారు. జగన్ వస్తారా? జగన్ 150 అంటే కాన్ఫిడెంట్ గా అన్ని వస్తాయి. పోయినసారి 150 వచ్చింది. 150 రావు కదండి. అది 130 అయితే చంద్రబాబు నాయుడు ఎన్ని పథకాలు పెట్టినా ఆయన మాటలు నమ్మరు. మీ ఇంట్లో నోట్లో నుండి? మా ఇంట్లో దాదాపు 20 ఓట్లు. 20 ఓట్లు ఎటు వేసి అంటారు? కాంగ్రెస్ జగనే 20 ఓట్లు అటే పడ్డాయా? లేదంటే సగం 2 వైపులు డబ్బులు తీసుకుని అటు ఇటు చేశారా? ఎందుకంటే మా పిల్లలు వేరే ఉంటున్నారు. మరి వాళ్ళు చేసేది తెలియదు. మేము ఇంట్లో మటుకు మా భార్య భర్త మటుకు మేము జగన్కి 2 జగన్కి వేశారు. 20 ఓట్లు నాకు తెలిసి సగం పడి ఉంటాయి. పడచ్చు. మొత్తానికి అయితే మళ్ళీ జగనే వస్తాడని మేము గెలుస్తుంది ఆయన. సరే అండి.